ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందాన మరికొద్ది గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించారు కూడా. అయినప్పటికీ ఇక ఫిబ్రవరి 22న ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టి అభిమానుల్లో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలాగే అభిమానులు ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన వారికి మేము ఈ నిర్ణయం తీసుకునే ముందే మీరు మాతో ఉన్నారు. మీరు ప్రేమతో మాకు విరోష్ అనే పేరు ఇచ్చారు. అందుకే మా కలయికకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే అని తెలిపారు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ సెన్సేషనల్ కపుల్ వెడ్డింగ్ వేడుక ఫిబ్రవరి 26న అంటే ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతుంది. ఇప్పటికే 2 కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు ఉదయ్పూర్ చేరుకొని పెళ్లి పనులు షురూ చేశారు. మరోవైపు వీరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే రష్మిక, విజయ్ ఇద్దరు ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని, అలాగే ఆ వేడుక జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీరిద్దరి వివాహం జరిగే ప్రదేశం ఉదయ్పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరుగుతుంది. ఇది ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి విలాసవంతమైన రిసార్ట్. ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే దాదాపు 91,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. వీరిద్దరూ ఇక్కడ తమ పెళ్లి వేడుకను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణం, అలాగే గోప్యత, భద్రత అని తెలుస్తోంది. రాజస్థానీ సంస్కృతిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేసి ఈ వేదిక రాజక నిర్మాణం వివాహాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఈ వేదిక 1,00,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక ఈవెంట్ ప్లేస్. ఇక్కడ ప్రారంభ స్థాయి గది అయిన వ్యాలీ వ్యూ విల్లా ధర రాత్రికి దాదాపు 26,000 రూపాయలు. కొంచెం విలాసవంతమైన ఆరావళి సూట్ల ధర ఇక 55,000. ఈ హోటల్లోని అత్యంత విలాసవంతమైన మెమెంటో సూట్స్ ధర 75,000 నుండి 91,000 వరకు ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే రష్మిక, విజయ్ వివాహం 3 రోజుల నుంచి జరుగుతోంది. వివాహానికి ముందు కార్యక్రమాలు, అలాగే ఫిబ్రవరి 24న సంగీత్, మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి. 25న హల్దీ వేడుక జరిగింది. ఇక చివరిగా ఫిబ్రవరి 26 రానే వచ్చింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ వేడుక జరుగుతోంది. వీరి పెళ్లికి దాదాపు 100 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లో అభిమానులు మనసులు గెలుచుకున్న జంటల్లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ముందు వరుసలో నిలుస్తారు. ఇన్నాళ్ళు రూమర్ లవర్స్ గా నిలిచి ఒకేసారిగా చలామణిలో ఉన్న జంటగా ఇప్పుడు పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట తమ చిరకాల ప్రేమను వివాహ బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక మధ్య వయసు తేడా ఎంత అనేది తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక వీరిద్దరి మధ్య సుమారు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. రష్మిక మందన ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని వీరాస్పేటలో జన్మించగా ఇక ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. మరోవైపు విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ విధంగా 7 ఏళ్ల వయసు తేడాతో ఈ కపుల్ ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. తమ చిరకాల ప్రేమను ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిన విరోష్ లవ్ స్టోరీకి రాయల్ క్లైమాక్స్ పడింది. ఫ్యాన్స్ హృదయాల్లో ఫెస్టివల్ వాతావరణం తీసుకొచ్చింది. 7 ఏళ్ల ప్రేమను 7 అడుగుల బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న విరోష్ జోడీకి హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ విరోష్. ఈ వెడ్డింగ్ హైలైట్ గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి చిరంజీవి ఇచ్చాపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చిరంజీవి చెప్పండి, సినీ వర్గాల్లో కూడా ఈ పెళ్లికి
పెద్ద చర్చగా మారింది. ఎందుకంటారు, ప్రత్యేకంగా అనేక జంటలు ఉన్నాయి, ఏవైతే సినీ కపుల్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ ప్రత్యేకంగా విజయ్ రష్మికకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది, అలాగే చర్చ కూడా అలాగే ఉంది. ఎందుకంటారు? కారణం ఏంటంటే సాధారణంగా ఎవరికి యువతలో ఎక్కువగా క్రేజ్ ఉంటుందో హీరోకి, వాళ్ళ పట్ల ప్రతి ఒక్కరి చూపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రౌడీ బాయ్ అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్ తో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. మొదటి నుంచి ప్రతి సినిమా, ఆ సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎక్కడా తగ్గే పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కనబడడం లేదు. లైగర్ సినిమా తర్వాత సినిమా ఫెయిల్ అయినప్పటికీ జాతీయ స్థాయిలో అతని పెర్ఫార్మెన్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి అభినందనలు, విమర్శకుల నుంచి అభినందనలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి మనకు ఉంది. అట్ ద సేమ్ టైం రష్మిక కూడా ఎప్పటి వరకు ఫెయిల్యూర్ లేకుండా ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంది. చవాతో లాస్ట్ ఇయర్ చవా ఏదైతే సంభాజీ మహారాజ్ మూవీతో ఏదైతే జాతీయ స్థాయిలో కూడా ఆవిడ పాపులర్ అయిపోయింది. అంటే ఒక పుష్ప మూవీ ఒక మెట్టు పైకి ఎక్కితే అక్కడి నుంచి చవా మూవీతో ఇంకా పైకి వెళ్ళిపోయింది. అంటే హాట్ కపుల్, వీళ్ళ హాట్ కపుల్ అవడం కారణం ఏంటంటే వీళ్ళు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో అంటే పాన్ ఇండియా మూవీ స్టార్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ కపుల్ మీద ప్రతి ఒక్కరి తాలూకా చూపైతే ఉంది. ఎందుకు ఇద్దరు అందంగా ఉంటారు, మేడ్ ఫర్ ఇచ్ అదర్. అంతేకాకుండా కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళ తాలూకా ప్రేమ కొనసాగుతోంది. ఆ ప్రేమ వైవాహిక బంధంగా మారడం పట్ల ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అటు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, లేదా తను వచ్చినటువంటి కన్నడ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు కూడా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ప్రెసెంట్ మంచి క్రేజ్ లో ఉన్నటువంటి తరుణంలో వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఆబ్వియస్ గా ఖచ్చితంగా వాళ్ళ తలకు వివాహం పట్ల ప్రతి ఒక్కరికి ఆసక్తిని రేపుతుంది. అదేవిధంగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సంబంధించి కూడా వెళ్ళడానికి కూడా తక్కువ మందికే చెప్పారని చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఈ ఇద్దరు తోలకి వివాహం మరికొందరు తోలకి వివాహాన్ని కూడా సూచిస్తున్న విషయం చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా. వీళ్ళ క్రేజ్ ఎలా ఉందంటే ప్రభాస్ గురించి కూడా, ప్రభాస్ కూడా లవ్ మ్యారేజ్ కాబోతున్నా అన్నటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో చర్చకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ అన్డౌటెడ్లీ మోస్ట్ యంగ్, ఎనర్జెటిక్ అండ్ అట్రాక్టివ్ కపుల్ రైట్ నౌ ఇన్ దిస్ వరల్డ్ మనం చెప్పుకోవచ్చు. సినిమా ఇండియా ఎందుకంటే ఆన్ స్క్రీన్ వీళ్ళ పేరుని చూసినప్పుడు ఈ కపుల్ నిజంగా రియల్ కపుల్ అయితే బాగుండు అనిపించేలా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ మూమెంట్ రానే వచ్చింది. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.